ఈరోజు ఇక్కడ మత మార్పులు జరగడానికి ప్రధానమైనటువంటి అవకాశం వాళ్ళకి ఏంటంటే, అసలు నాకు ఒక మతం ఉన్నదనే సంగతి వీడికి తెలియదు. నేను హిందువుని, నాదొక హిందూ మతం ఉంది అనే సంగతి హిందువుకు తెలియదు. కాబట్టి ఆ ఖాళీలో వాడు మందు పోసి నింపుతున్నాడు, క్రైస్తవ్యాన్ని పోసి నింపుతున్నాడు. ఈరోజు నేను హిందువులనే భావన హిందూ సమాజంలో రావాలి, అది 100% రావాలి. ఇది ప్రధానమైన సమస్య. ఎప్పటిదాకా దేవాలయాన్ని మనము అర్థం చేసుకోమో అప్పటిదాకా మనము ఆచరణాత్మకమైన హిందువుగా తయారు కాము. ముందు నేను హిందువును కావాలా, తర్వాత ఆచరణ వస్తుంది, తర్వాత ఉద్యమిస్తా. ఉద్యమించేవాడికి ఏముండాలా? ఛత్రపతి శివాజీ ఏం చేశాడు? భవానీ మాత దగ్గర ఖడ్గాన్ని పొందాడా లేదా? సుభాష్ చంద్రబోస్ మాండలే జైల్లో ఉంటే ఏం చేశాడు తెలుసా? మాండలే జైలు అంటే బర్మాలో ఉంది, అప్పుడు బర్మా భారతదేశంలో భాగమే, అని ఈయన అక్కడ పెట్టారు. మాండలే జైలులో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బెంగాలు, అస్సాము, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో సరస్వతి పూజ, వసంత పంచమి చాలా గొప్పగా చేస్తారు. నేటికి కూడా కమ్యూనిస్టులు పరిపాలించిన 35 సంవత్సరాల్లో కూడా బెంగాల్లో సరస్వతి పూజను ఘనంగా చేసేవాడు, గొప్పగా చేసేవాడు. మామూలుగా కాదు, అందరూ ఊరేగింపులకు తండోపతండాలుగా పోతారు. విశ్వవిద్యాలయం దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ వరకు గ్రామాలు తరలిపోయి సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతి బడిలో పెట్టి పూజ చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు సాయంత్రం దాకా. అట్లాంటి సరస్వతీ పూజ చేసుకోవడానికి అమ్మవారి మూర్తిని పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాం అంటే బ్రిటిష్ అధికారులు హిందూ ఖైదీలకి అనుమతి ఇవ్వలేదు. కానీ అదే జైలులో ఉండేటువంటి ముస్లింలకి బక్రీద్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళు మతం ఆచరించుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చిన మీరు మా మతాన్ని ఆచరించుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని 3 రోజుల పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాండలే జైలులో నిరాహార దీక్ష చేసి బ్రిటిష్ వాడి చెవు పట్టుకుని మెడ వంచి సరస్వతీ మాత పూజ చేసి తీరాడు. దీని అర్థం ఏంటి? ఎక్కడ దైవభక్తి ఉండునో అక్కడనే దేశభక్తి ఉండును. దైవభక్తి లేకుండా దేశభక్తి ఉండదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగవద్గీత చదువుకున్నాడు. అదే మాండలే జైలులో ఉన్న బాలగంగాధర తిలక్ గారు గీతారహస్యం అని చెప్పి భగవద్గీతకు ఆయన భాష్యం రాశాడు, అర్థం రాశాడు. అదే మహాత్మా గాంధీ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది. అవునా? నేను ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రామంలో యువకులందరూ కూర్చోంటే గాంధీ చేతిలో పుస్తకం ఉంటుంది కదా, ఏంది అడిగారు. అంటూ డైరీ అని చెప్పారు. ఏమని చెప్పారు? డైరీ. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళకి మనం నేర్పించింది ఏంటంటే గాంధీజీ చేతిలో ఉండేది భగవద్గీత కాదు, డైరీ అనే దగ్గరికి తెచ్చాం. అర్థమైందా? అంటే భగవద్గీత అనే పరిచయం కూడా లేని సమాజాన్ని తయారు చేసుకున్నాం 70 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ల క్రితం. కాబట్టి భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేసిన వాడు నా జీవితంలో ఎటువంటి సంకటం ఎదురొచ్చినా, కష్టం ఎదురొచ్చినా దానికి సమాధానాన్ని భగవద్గీతలోనే పొందాను అని చెప్పినటువంటి వాడు మహాత్మా గాంధీ. సుభాష్ చంద్రబోస్ గీత చదువుతాడు, తిలక్ గీత చదువుతాడు, గాంధీజీ గీత చదువుతాడు, సావర్కర్ గీత చదువుతారు, డాక్టర్ హెడ్గేవార్ గీత చదువుతారు. అందరూ గీత చదివారు. ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళ చేతిలో భగవద్గీతను పట్టుకుని ఉరికంబాలు ఎక్కారు. బాబిలోనియా లాంటి దగ్గరికి ద్వీపాంతరవాస శిక్ష వేస్తే వాసుదేవ బలవంత ఫడ్కే అనేటువంటి ఆయన తన చేతితో తీసుకుపోయినంత భారతదేశపు మట్టి ఒక భగవద్గీత కాపీ. అందువల్ల భగవద్గీత చదివిన వాడు ఉరికంబం ఎక్కాడు, భగవద్గీత చదివిన వాడు జైలుకు పోయినాడు. ఒకే ఒక్కడు భగవద్గీత చదవలేడు, వాడు భారతదేశానికి ప్రధానమంత్రి అయినాడు. అర్థమైందా కాలేదా? అసలు సమస్య అక్కడ ప్రారంభమైంది. భగవద్గీత చదవని వాడు ప్రధానమంత్రి కావడంతో ఈ దేశంలో హిందూ ధర్మానికి నష్టము అనేటువంటిది ప్రారంభమై ఇక్కడికి వచ్చి భ్రష్టమైంది. అందువల్ల భగవద్గీత చదవటం వల్ల, రామాయణ భారతాలు చదవటం వల్ల ప్రేరణ పొందిన వాళ్ళు దేశభక్తి. ఒక నవాబు గారికి భారతం అంతా వినిపించారంట. అంతా విన్న తర్వాత నవాబు అన్నారంట, ఇస్మే కుచ్ నహీ, ఎక్ బుడ్డా హై ఎక్ బచ్చా హై అన్నట్టు. భారతం అంతా విన్న తర్వాత నవాబు అన్నట్ట, ఈ భారతంలో ఏమీ లేదయా,
ఒక ముసలాయన ఒక చిన్న పిల్లోడు తప్ప ఇంకేమీ లేదు అన్నట్ట. ముసలోడు ఎవరంటే భీష్ముడు, పిల్లోడు ఎవరంటే అభిమన్యుడు. వీళ్ళిద్దరు తప్పితే ఇక వీళ్ళు ఏముందా, చచ్చిపోయేదాకా పోరాడినాడు వాడు, బతుకంతా బతకాల్సినోడు చచ్చినోడు ఈడు. వీళ్ళిద్దరు తప్పితే మగతనం ఉన్నాడు నాకు ఎవరు కనపడలేదు పొమ్మను. అర్థమైందా? ఏమర్థమైంది? మనల్ని ద్వేషించేవాడికి కూడా భారతం అర్థమైంది, కానీ మనల్ని పరిపాలించేవాడికి భారతం అర్థం కాదు. అది మనకు శాపం. అర్థమైందా? ఇది అర్థం కావాలి. అందువల్ల హిందూ సమాజము ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు మన స్కూలు మైదానము, దేవాలయం ప్రాంగణము అసలు ఇంకా పచ్చదనం అనేది లేకుండా మొత్తం ఎండిపోతుంది. అది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో మొన్నటిదాకా ఎంత బాగుండింది, పచ్చగా ఎండిపోయింది, ఇంకా గడ్డి రాదేమో, మొక్కలు పుట్టవేమో, చెట్లు రావేమో అని అనుకుంటాం. ఉన్నట్టుండే ఎప్పుడో ఒక 10 నిమిషాలు ఒక జల్లు పడుతుంది, ఒకే 10 నిమిషాలు జల్లు. ఉదయాన్నే మనం పోయి చూస్తే మొత్తం ప్రాంగణం అంతా పచ్చగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? గడ్డి వస్తుందా రాదా? మొక్కలు వస్తాయి రావా? పోయిన సంవత్సరం లేని మొక్కలు కూడా గాలి ద్వారా అలా అలా ప్రయాణం చేసి వచ్చి విత్తనాలు పడి ఆ చెట్లు కూడా మొలుస్తాయి. అవునా? మన హిందూ స్వభావం, హిందుత్వం అనే దాని స్వభావం కూడా అంతే. ఇంకేమీ లేదు, అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ చిగురించి మళ్ళీ వృక్షం అవుతుంది ఇది. ఇప్పుడు మీరు టీవీ పెట్టండి, నాట్యం చేసేవాళ్ళు చేస్తున్నారు లేదా? సంగీతం ఉందా లేదా? వీణ ఉందా లేదా? వాయిద్యాలన్నీ ఉన్నాయా లేదా? జానపదం ఉందా లేదా? కళలు ఉన్నాయా లేదా? ప్రాచీన భారతదేశంలో ఏమేమి కళలు ఉన్నాయో మధ్యలో అవి పోతాయి, చచ్చిపోతాయి, ఇంకా బతకమనుకున్నావో అవి అన్ని రోజులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోయినప్పటికీ. అవునా కాదా? కూచిపూడి నేర్పించమని స్కూళ్ళల్లో సిలబస్ పెట్టింది గవర్నమెంట్. ఏమన్నా భరతనాట్యానికి పెట్టారా? పండరి భజనకి పెట్టారా? కోలాటానికి పెట్టారా? గోండుల చిందుకు పెట్టారా? లంబాడ నాట్యానికి పెట్టారా? లేదు కదా. ఆ విధంగా మన కళలు కానీ, మన కవితలు కానీ, మన పాటలు కానీ, మన సంగీతం కానీ ఇవి మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి, సంస్కృతిని ప్రభావితం చేసేవి. వాటంతట అవి మరలా జల్లుపడగానే ఎట్లయితే పచ్చిగడ్డి మొలుస్తున్నదో అట్లా ఈ సమాజంలో అవన్నీ వచ్చి ఈ పెరుగుతూ ఉండేటువంటి హిందూ చైతన్యానికి అవన్నీ కూడా పక్క నుంచి వాటి ఒక రక్షణ కవచాన్ని ఇచ్చి హిందుత్వాన్ని బలపరుస్తూ ఉన్నది. అవునా కాదా? అవునా కదా? ఈరోజు చిన్న చిన్న పిల్లలు కోట్ల మంది యూట్యూబ్లో చూస్తున్నారు చిన్నపిల్లలు పాడేటువంటి పాటలు. భజన పాటలు ఎవరు పాడుతున్నారు? చిన్నపిల్లలు. అటు ఉత్తరప్రదేశ్లో తయారయ్యారు, ఇటు కర్ణాటకలో తయారయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసా? రామజన్మభూమి విషయాన్ని గురించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రశ్న వేశాడు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఆ శ్రీరాముడికి చెందిన వారసులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. దానికి మొట్టమొదటి సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తైమూర్ అనేవాడు మన దేశం మీద దండయాత్ర చేసి కొన్ని కోట్ల మంది హిందువులను ఊచకోత కోశాడు. ఆ తైమూర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే మంగోలియా నుంచి వచ్చాడు. మంగోలియా ఎక్కడ ఉంటుందంటే చైనాకి కొరియాకి మధ్యలో ఉంటుంది. ఆ మంగోలియాలో ఉండే రాజవంశం వాళ్ళు మేము శ్రీరామచంద్రుడి వంశానికి చెందిన వాళ్ళమని మొట్టమొదటి క్లెయిమ్ చేసుకున్నారు. మంగోలియా తర్వాత కొరియా వాళ్ళు చేసుకున్నారు. కొరియా వాళ్ళ తర్వాత థాయిలాండ్ వాళ్ళు చేసుకున్నారు. థాయిలాండ్ వాళ్ళ తర్వాత ఇండోనేషియా వాళ్ళు చేసుకున్నారు. ఇండోనేషియా వాళ్ళ తర్వాత ఎవరు చేసుకున్నారో తెలుసా? మన రాజస్థాన్ వాళ్ళు, మన పంజాబ్ వాళ్ళు, మన ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళకంటే మధ్యలో నేపాల్ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు శ్రీరాముడి వంశానికే చెందిన వాళ్ళు మేము ఉన్నాము. అదే రఘువంశము, అదే గోత్రము, అదే వశిష్ఠ గోత్రము, దానికి చెందిన వాళ్ళమే మేము. మా పూర్వీకుడే శ్రీరాముడు, మా పూర్వీకుడే రఘుమహారాజు, మా పూర్వీకుడే సత్యహరిశ్చంద్రుడని చెప్పుకునేటువంటి వంశము భూమి మీద ఉంది. ఉందా లేదా? పూర్వకాలంలో ఏం చేసేవాడంటే భర్త భోజనం చేసి పక్కకి వెళ్ళిపోతే అదే ఆకులో భోజనం చేసేది ఎవరు? భార్య. అవునా? ఇప్పుడు భోజనం వాడు చేసేది, వీళ్ళు చేసేదిలే. వచ్చేటప్పుడు ఆ కర్రీ పాయల కూర తీసుకురండి. పూర్వకాలంలో వండుకొని తినేవాళ్ళు, ఇప్పుడు పిండుకొని తింటున్నారు. కూర ఒక బ్యాగు, పప్పు ఒక అదేమంటారు క్యారీ బ్యాగ్, పప్పు క్యారీ బ్యాగు, రసము క్యారీ బ్యాగు, ఇంకేముండదు పులుసు క్యారీ బ్యాగు. ప్యాకెట్ కొరక, ఒకటి ప్యాకెట్ కొరక, ఇట్ట పెండ వాడట్టు పెండ. వండుకొని తినే రోజులు పోయినాయన, పిండుకొని తినే రోజులు వచ్చి ప్లేటు పేపరు, గ్లాసు పేపరు, ఇది ప్లాస్టిక్ కాగితం. తిన్న తర్వాత మూతి కూడా గడిగేదిరా.
అయిపోయింది, నాకేస్తే బరిదోడు నాకినట్టు నాకేసి అయిపోయింది. ఇంకా ఆకందా మడి చేసేది, దాంట్లో వేసేది, అయిపోయింది. తడి చెత్త పొడి చెత్త. జీవితం అనగానేమి వీడికి జీవితం చెట్ట చివరికి అర్థం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త. ఇంక జీవితంలో ఏం లేదు. రోజు పొద్దున్నే హరిదాసులు పాటలు పాడుకుంటూ రావడం, గంగిరెద్దులు రావడం, జంగమదేవరులు శివుడి ఆశీస్సులు తీసుకొని రావడం, ఇది ప్రాచీన భారతం. అవునా? ఇప్పుడు మైకులో తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త, ఇది పొద్దుకంతే చెత్తే. పొద్దున్న లేవడమే సుప్రభాతం, చెత్త 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 అని. పొద్దున్న ఏమి వింటున్నారు? వింటున్నారు. అందుకనే వివాహ వ్యవస్థ స్థిరంగా ఉండబట్టి ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఆ జీన్స్ ఇంకా బతికి ఉన్నాయి. అట్లా జీన్స్ పరంగా జెనెటిక్గా కూడా ఆలోచించిన ఒక సశాస్త్రీయమైనటువంటి జీవన విధానము, భూమి మీద ఉన్నటువంటి ఒక ధర్మము, ఒక మతము ఏదైనా ఉందంటే అది హిందూ మతము మాత్రమే. శివశక్తి గురించి చెప్పినప్పుడు ఆయన రాలే. ఆయన వచ్చినప్పటి నుంచి వింటున్నాడు. డే పిలుచుకొచ్చి కూర్చోబెడితే మా గురించి చెప్పకుండా ఏం తప్ప ఇదంతా ఆయన అనుకుంటున్నాడు. మొత్తం చెప్పా. వీడియో చూస్తాట అంటే ముందే ప్లాన్ చేసుకుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, తర్వాత వీడియో చూస్తాడు. అందువల్ల శివశక్తి అనేటువంటిది ఒక మలుపుకి కారణభూతమైనటువంటి సంస్థ. ఆ మలుపు హిందూ ధర్మాన్ని కాపాడుకునేటువంటి మార్గంలో మలుపు మాత్రమే కాదు, అది ఒక మైలురాయి కూడా.